ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. చూస్తూ ఉండు, ఈ గాజు తిప్పినట్టు కథ ఎలా మలుపు తిప్పుతానో. సీతన్న ప్రకారం ఇవాళ సొమ్ము మన చేతికి రావాలి. మీకు కావలసింది వెతుక్కుంటూ వస్తుందని సాగదీసుకుంటూ చెప్పిందిగా సీతమ్మ. ఏమిటి, మనకు కావాల్సింది వెతుక్కుంటూ వస్తుందని సీత చెప్పిందా? అయితే మనకు భయపడినట్టే. స్వర్ణక్క దెబ్బ మజాక, దెబ్బకు దెయ్యం దిగినట్టయింది. అంత జరిగినా కూడా సీతకి ఇంకా తల బిరుస్తానో పొగరబోత్తానో పోలేదు. మేం డబ్బు కోసం వెళ్ళినప్పుడు గుడ్లగూబలా చూస్తూ బెదిరించింది. మళ్ళీ స్వర్ణక్కను పంపితే సరి. అది ఏమండి, బాగున్నారా? ఏదో ఉన్నాను. రండి. రా బాబు, వచ్చి కూర్చో. తీరిగ్గా కూర్చొని మాట్లాడే టైం లేదు. ఇందు రా, ఇంటికి వెళదాం. ఏంటి అలా నిలబడిపోయావు? రా వెళదాం. మా పుట్టింటి సమస్యలు తీరేదాకా నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఒప్పుకున్నారు కదా? నేను ఒప్పుకున్నాను, కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. రా వెళదాం. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. వస్తావా లేదా? అత్తయ్య, మీ కూతురు మా ఇంటికి రానని మొండికేస్తుంది. పంపిస్తారా లేక ఇక్కడే ఉంచుకుంటారా? బాబు, పంపించమని మేము అనటం లేదు, కానీ మా పరిస్థితి. మీ పరిస్థితి బాలేదని కట్టుకున్న పెళ్ళాన్ని ఇక్కడే ఉంచమంటారా? ఇన్నాళ్ళు నీ పెళ్ళం జైల్లో ఉంది, ఇప్పుడు బయటకొచ్చి కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. పెళ్ళాన్ని అక్కడ వదిలేసి నువ్విక్కడేం చేస్తున్నావని చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను మా అమ్మని దెప్పి పొడుస్తున్నారు. మర్యాదగా పంపించండి.
బాబు పెరుమాళ్ళు, నీ భార్య నువ్వు తీసుకెళ్తానడం తప్పు కాదయ్యా. నీ భార్య నీ ఇష్టం. కానీ తొలిసారిగా అత్తవారింటికి తీసుకెళ్లేటప్పుడు మంచి చెడ్డ చూసుకుని తీసుకెళ్ళాలి కదా. ఈవేళ అష్టమి, తిథి మంచిది కాదు, నక్షత్రం అంతకంటే మంచిది కాదు. అందుకని ఎల్లుండో అవతలెల్లుండో కాస్త మంచి రోజు చూసుకుని నీ భార్య నువ్వు తీసుకెళ్ళావనుకో, ఉభయులకి మంచిది. ఏంటి బాబు మౌనంగా ఉన్నా? కాస్త ఓపిక పట్టు, మంచి రోజు చూసి మేమే పంపిస్తాం. అలాగే, నేను వెళ్ళొస్తాను. అదేమిటి బాబు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమేనా? భోంచేసి వెళ్దు గాని. ఏం అక్కర్లేదు. ఒరే మూర్తి, పొద్దుటి నుంచి ఇలా పచార్లు చేస్తూ ఆలోచిస్తూనే ఉన్నావు. మాకేం చెయ్యాలో పాలుపోక ఇందు బాధ్యత నీ మీద పెట్టాం. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే నిర్ణయించు. అత్తింటి వాళ్ళు కాపురానికి రమ్మడంలో ఆక్షేపణ ఏమీ లేదు, మనం అడ్డు చెప్పడానికి వీల్లేదు. కానీ ఇందు వెళ్ళడానికి వీల్లేదు. బావుందండి మీరనేది. వెళ్ళాలి అంటారు, వెళ్ళకూడదని మీరే అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇందుయే స్వయంగా చేయాల్సిన పనులు ఇక్కడ చాలా ఉన్నాయి గనక ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అత్తవారింటికి వెళ్ళడానికి వీల్లేదు. చెదిరిన ధర్మారావు కుటుంబాన్ని ఇందుయే కలపాలి. చెల్లెమ్మ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇందుని పంపడం కుదరదని వాళ్ళ అత్తగారితో నువ్వే చెప్పాలి. పంపకపోతే ఏం బాగుంటుందన్నయ్యా? పెళ్ళయ్యాక మెట్టినిల్లేగా ముఖ్యం. కాదని నేను అండలేదమ్మా, కానీ కొన్నాళ్ల పాటు ఇందు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉందిగా. అత్తారింటికి వెళ్ళి అక్కడి నుంచే చక్కబెట్టచ్చు కదా. శారదా, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మా పుట్టింటి పనులు చక్కబెట్టుకుంటాను అంటే ఏ మెట్టినింటి వాళ్ళు ఒప్పుకున్నారు కనుక వీళ్ళు ఒప్పుకోవడానికి. నాన్న, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తర్వాత విషయం. అత్తవారింటికి వెళ్లాల్సింది ఇందు. ముందు తన అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా మనం తర్జన భర్జన పడ్డం దేనికి? అమ్మా ఇందో, నువ్వేమంటా? మావయ్య చెప్పినట్టు మన ఇంటి పరిస్థితులు చక్కపడేదాకా నేను మా అత్తారింటికి వెళ్ళను. ఇందో, వాళ్లే వచ్చి స్వయంగా నిన్ను రమ్మని పిలిచినప్పుడు వెళ్ళకపోవడం పద్ధతి కాదమ్మా. అవునిందు, మరొకసారి ఆలోచించు. అత్తయ్య, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందు, అమ్మా, దయచేసి నా ప్రయత్నానికి అడ్డు చెప్పకుండా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఒరే, నీ పెళ్ళాము రానని మొరాయించింది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఎందుకు రానంటుందో నాకు అర్థం కావట్లేదమ్మా. తనంతట తాను తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ఎవరైనా వెనక నుంచి ఆడిస్తున్నారా? ఆ ఆడిస్తున్న వారెవరో ముందు తెలుసుకోవాలి. ఇదిగో, అవన్నీ నాకు అనవసరం. దాని వెనక ఎవరున్నారో ముందెవరున్నారో నాకు అక్కర్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇందు ఇక్కడికి రావాలి. అది రానని మొరాయించినా నువ్వు వెళ్ళి లాక్కు రావాలిరా. మొగుడిగా నీకు ఆ హక్కుందిరా, అది మాత్రం మర్చిపోకు. ఎవరు? నమస్కారం బాబు గారు, బాగున్నారా? దేశాలు పట్టిపోయారని విన్నాను. ఇప్పుడైనా రావడం? అవును. అందుకే ఇప్పుడు ఇది మీ ఇల్లు కాదన్న విషయం తెలియకుండా లోపలికి వెళ్ళిపోతున్నారన్నమాట. ఇది మా ఇల్లు కాదా? ఏంటి భాగ్యం నువ్వు అనేది? అవును బాబు, ఇప్పుడు ఈ ఇల్లు మీ మేనత్త సొంతమైంది. ఈ ఇంట్లో ఉండేది మీ మేనత్త గారు, బలరాం గారు, సీతమ్మ గారు. మరి మా అమ్మ, అమ్మమ్మ, అనిత?
మీ అమ్మగారు, అమ్మమ్మ గారు, మీ భార్య గారు అందరూ ఎప్పుడో ఈ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? ఏమో నాకు తెలియదు బాబు, చూసి చాలా రోజులు అవుతుంది. బాబు, కుటుంబం అంతా చెట్టుకొకరుగా పుట్టుకొకరుగా అయిపోయారు. లోపలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆ తాగుబోతు బలరాము మిమ్మల్ని గనక చూస్తే కుక్కను కొట్టినట్టుగా తరిమి తరిమి కొడతాడు. వస్తాను బాబు. ఇందు 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 వదినా, వదినా, రా బాబు, రామ్మా, కూర్చోండి. మేమేం మర్యాదలు అందుకోవడానికి రాలేదు, మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. నేను చెప్పింది వినిపించిందా లేదా? అత్తయ్య గారు, ఇందును పంపించండి. ఇందు రాదు. మీ ఇంటికి వచ్చి కాపురం చేయదు. అలా అని చెప్పడానికి మీరెవరు? ఇందు తండ్రి గారి ప్రాణ స్నేహితుడు. ప్రాణంలో ప్రాణమే కావచ్చు, కానీ మీరలా చెప్పకూడదు. ఏ ఎందుకని? మీకు సంబంధం లేని మా వ్యక్తిగత విషయం కాబట్టి. ప్రస్తుతం ఇందు మా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఇంటి పెద్దగా, యజమానిగా, మధ్యవర్తిగా నేను చెప్పాల్సి మీ వచ్చింది. మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. అత్తయ్య గారు, ఏంటలా బెల్లం కొట్టిన రాయలా నిలబడ్డారు? ఇందుని పంపిస్తారా లేదా? ఎవరు చెప్పినా ఒకటే సమాధానం. ఇప్పుడు మా ఇందు రాదు. ఇందు రాదా? ఇదేనా మీ సమాధానం? అనయ్య నువ్వు ఉండు. ఏమండి అన్నపూర్ణమ్మ గారు, మీరు ఆడవాళ్లే కదా, మీకు పెళ్లిళ్ళయ్యాయి కదా, మీరంతా మీ మొగుళ్ళతో కాపురాలు చేయకుండా పుట్టిల్లోనే ఉండిపోయారా? కాపురానికి రమ్మంటే వెళ్ళలేదా? పెళ్ళయ్యాక ఆడదానికి అత్తిల్లే స్వర్గం, పత్తే దైవం. అత్తింటి వాళ్ళు చెప్పినట్టే కోడలు నడుచుకోవాలి. ఇంటి పేరు మార్చుకుని వచ్చినందుకు అత్తింటి పేరు నిలబెట్టాలి. ఇంకా సైలెంట్గా ఉన్నారేంటి? మీ కూతుర్ని మా ఇంటికి పంపించరా? నా కూతుర్ని పంపను, నీతో నా కూతురు కాపురం చెయ్యదు, ఇక్కడే ఉంటుంది, తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, అడిగే హక్కు మీకు లేదు అని ఇందు తల్లిగా మీరంటే మా దారిని మేము వెళ్ళిపోతాం. మళ్ళీ మీ గడప తొక్కినా, మీ ఇంటి మొహం చూసినా చెప్పు తీసుకొట్టండి. అంత దారుణంగా మాట్లాడతావేంటి బాబు? మీ ఇంటికి రావడానికి మా అమ్మ ఇష్టపడడం లేదు, బలవంతం చేయలేనుగా. అలా అని నీ మాటలో కొట్టిపారేయలేను. గోడ మీద పిల్లిలా తప్పించుకోవద్దు. అసలు ఒక మాట మీద నిలబడరేంటండి మీరు? పూర్ణిమ, నువ్వెవరిని నిలతి ఎక్కర్లేదు. నేను చెప్తున్నాను విను. నేను మీ ఇంటికి రాను. ఓహో, అంతదాకా వచ్చావా? అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసివ్వు. అది నేను కట్టిన తాళేగా. నేనే నీకు అక్కర్లేనప్పుడు నేను కట్టిన తాళి మాత్రం నీకెందుకు? ఏంటి ఆలోచిస్తున్నావు? అనిత, హిందూ బట్టలు సర్ది తీసుకురా. అమ్మా, నువ్వు వాళ్ళతో వెళ్లాల్సిందే. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడుకో. నువ్వు మీ అత్తారింటికి వెళ్లాల్సిందే. తాళిబొట్టు సెంటిమెంట్తో నన్ను కట్టిపడేస్తున్నావా? నీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాను. నా మీద ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా నువ్వింకేం మాట్లాడకుండా మీ ఆయనతో వెళ్ళు.
ఏమండి ఈ ఆఫీస్ క్లోజ్ చేసిందేంటి మీకేమైనా తెలుసా? ఎందుకు తెలియదండి, అదృష్టం బాగుండి ఆఫీస్ క్లోజింగ్ తోనే సరిపోయింది. లేదంటే దీని ఓనర్ వినోద్ కూడా క్లోజ్ అయి ఉండేవాడు. ఏమైంది? ఏముంది, దివాలా తీశాడు, అప్పుల్లో మునిగిపోయాడు. తీసుకున్న అప్పులు తీర్చలేక, టర్నోవర్ లేక, వ్యాపారం సాగక బోర్డు తిప్పేశాడు. ఇంకా ఏదో బిజినెస్లు చేసి పీకల దాకా మునిగిపోయాడు. అయితే ఇప్పుడు వినోద్ ఎక్కడున్నట్టు? వాళ్ళ అత్తారింట్లోనే ఉంటున్నట్టు నాతో ఎవరో అన్నారు, నాకు సరిగ్గా తెలియదు. బాలాజీ, బాగున్నావా? బాగున్నాను వదినా. రా లోపలికి రా. రా బాలాజీ రా. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. రా బాలాజీ కూర్చో. ఏమండి, మీ తమ్ముడు బాలాజీ వచ్చాడని చెప్తుంటే రారేంటి? బాలాజీ బాగున్నావా? బాగున్నాను రా. కూర్చో. మళ్ళీ తాగడానికి ఏమైనా తీసురా. అలాగేనండి. రే బాలాజీ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉందిరా. అదంతా ఇప్పుడు ఎందుకు కానీ నీ బిజినెస్ కూడా నష్టపోయిందని విన్నాను. నేను నష్టపోవడంలో అర్థం ఉంది. ఎంతో జాగ్రత్త పరుడమైన నువ్వు నష్టపోవడం ఏంట్రా? ఒక నష్టమే కాదురా, పరువు పోయింది, 10 మందిలో చులకనయ్యాను. అదంతా నా కర్మ. బాలాజీ, నాన్నగారు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎప్పుడు విడుదలయ్యేది తెలీదు. మన ఇల్లేమో ఎవరికి వెళ్ళిందో తెలిసిందిరా. బాలాజీ, మీ అమ్మ, అమ్మమ్మ, అనిత, బాబు అందరూ మీ అత్తగారింట్లో ఉంటున్నారు. రే, కోట్ల రూపాయలు పోయినందుకు నాకేం బాధగా లేదు. కానీ మన కుటుంబం చెల్లాచెదురైనందుకు నాకెంతో బాధగా ఉంది. ఎలాంటి కుటుంబం? అభిమానాలు, ఆప్యాయతలు, పెట్టుపోతలు, రాకపోకలు, దాన ధర్మాలు ఉమ్మడి కుటుంబానికి అద్దం పట్టేది. ఆ వైభవం ఇప్పుడేది? అప్పుడు ఆ జీవితాన్ని ద్వేషిస్తూ ఒంటరి జీవితాన్ని ఆశించాం. ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడే మన పతనం ప్రారంభమైంది. ఫలితం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. బాలాజీ, ఇప్పుడు ఈ ఒడ్డు నుంచి చూస్తుంటే ఆ ఒడ్డు గొప్పతనం ఏంటో తెలుస్తోంది. ప్రేమాభిమానాల విలువేంటో ఇప్పుడు తెలిసింది. నిజమే వదినా. అవును, జయకృష్ణ ఎలా ఉన్నాడురా? చిచి, వాడి సంగతి ఎత్తొద్దు. అంత సెల్ఫిష్ గాని నేనెక్కడా చూడలేదు. అత్తారింట్లో కీలు బొమ్మ. వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ కుక్క బతుకుతున్నాడు. ఎవరు? బాలాజీయా? ఎంతసేపు అయిందయ్యా నువ్వు వచ్చి? ఇప్పుడే అత్తయ్య గారు. మీ అత్తవారింటికి వెళ్ళావా? లేదండి. బాలేవాడివయ్యా, ముందెళ్ళి మీ ఆవిడ్ని చూడు. రేయ్ బాలాజీ, అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. ఇందు జైలు నుంచి విడుదలైందిరా. అవును బాలాజీ, మీ అన్నయ్య నేను వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మనం అందరం కలిసే వెళ్దాం. ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఏదో మా గురించి వచ్చినట్టు మొహం మార్చుకుంటే ఎలా? బలవంతంగా ఎవరూ ఎవరితోనూ కాపురం చేయించలేరు. అది నీకు తెలియాలి. బాగా చదువుకున్న దానివి, తెలివైన దానివి, 10 మందికి చెప్పగలదానివి. నువ్వే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా? పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్ళు చుట్టాలతో సమానం. అత్తిల్లే ముఖ్యం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. అత్తయ్య, మీరు చెప్పిన దాన్ని నేను కాదన్నా, కానీ మా పుట్టింటికి సంబంధించి నాకు కొన్ని బాధ్యతలున్నాయి. సరిదిద్దుతానని మా నాన్నగారికి మాటిచ్చాను. మా రెండో అన్నయ్య, మా తమ్ముడి పరిస్థితిలో ఏం బాగోలేదు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మా ఇంటి సంగతి చూడాలి. మా అమ్మ హాయిగా, ప్రశాంతంగా, స్థిమితంగా ఉండేలా చూడాలి. ఇవి నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు. ఈ విషయమై అవసరమైనప్పుడల్లా నేనక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. దానికేం భాగ్యం? అవసరాన్ని బట్టి నువ్వెప్పుడైనా వెళ్ళొచ్చు. మీ వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టేగా. కానీ ఇక్కడ బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలి. అత్తింటి బాధ్యతల తర్వాతనే పుట్టింటి బాధ్యతలు. అది గుర్తుంచుకో.